ఎవ్రీవన్ వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, రేపు గిన మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇలా అప్ సైడ్కి వెళ్తూ ఉన్నట్లయితే ఫస్ట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది 23,909 రూపీస్ అవుతుంది. ఒకవేళ ఆ వాల్యూను కూడా కంటిన్యూ బ్రేక్అవుట్ అయి సస్టైన్ అవుతుంటే సెకండ్ రెసిస్టెన్స్ అండ్ సెకండ్ టార్గెట్ 24,073 అవుతుందండి. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ రెసిస్టెన్స్ 1ని అబోవ్ బ్రేక్అవుట్ అవ్వకపోతే ఈ విధంగా డౌన్ సైడ్కి మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనండి, ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యే మార్కెట్ ఈ విధంగా కంటిన్యూ డౌన్ సైడ్కి ఫాల్ అవుతుంటే ఫస్ట్ సపోర్ట్ అండ్ ఫస్ట్ టార్గెట్ ఏమవుతుంది డౌన్ సైడ్కి మనకు 23,774 అవుతుంది. ఆ వాల్యూని గిన రెస్పెక్ట్ చేయకుండా మార్కెట్ కంటిన్యూ డౌన్ సైడ్కి ఫాల్ అవుతుంటే సెకండ్ సపోర్ట్ అండ్ సెకండ్ టార్గెట్ డౌన్ సైడ్కి ఏమవుతుంది 23,702 రూపీస్ అవుతుంది. ఇక్కడ కూడా మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవ్వకుండా కంటిన్యూ డౌన్ సైడ్కి ఫాల్ అవుతూ ఉన్నట్లయితే నెక్స్ట్ ఫైనల్ టార్గెట్ అండ్ ఫైనల్ సపోర్ట్ ఏమవుతుంది 23,553 అవుతుందండి. సో ఇది హారిజంటల్గా మనము ఏం చేసాము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఒకవేళ మీరు ప్యాటర్న్ బేస్ మీద చూసినట్లయితే బాగా గమనించండి, ఈ ప్యాటర్న్లో ఉన్నంతసేపు మార్కెట్ ఆల్మోస్ట్ బుల్లిష్గా ఉండే అవకాశాలు ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్యాటర్న్కి బిలో సస్టైన్ అయితేనే బాగా గమనించండి, బిలో సస్టైన్ అయితేనే బేరిష్ అవుతుంది. ఈ ప్యాటర్న్ ఎక్కడ బ్రేక్ ఇచ్చిందంటే ఇక్కడ బ్రేక్ అనేది ఇచ్చింది. బాగా గమనించండి, ఈ ప్యాటర్న్ ఇక్కడ బ్రేక్ ఇచ్చింది. ఒకవేళ రేపు కూడా ఈ ప్యాటర్న్కి బిలో ఉన్నట్లయితే మనం బేరిష్ చూడొచ్చు అనమాట. బట్ ఈ ప్యాటర్న్ లోపల ఉన్నంత వరకు కూడా బుల్లిష్గా చూసే ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.